ఫైనలీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ట్రిప్ అనమాట. కానీ ఇప్పటికైంది. ఎప్పుడు గోవా ప్లాన్ చేసినా ఏదో ఒకటి క్యాన్సిల్ అయిపోవడమే. అసలు గోవా అంటేనే డ్రీమ్ డెస్టినేషన్ అందరికీ. సో మేము వైజాగ్లో స్టార్ట్ అయ్యాం. వైజాగ్ టు గోవా డైరెక్ట్ ట్రైన్ తీసుకున్నాం, అమరావతి ఎక్స్ప్రెస్. పర్ పర్సన్కి 2000 పడిందనమాట. ఈ ట్రైన్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా ఈ గోళ్ళకి తట్టుకోలేక బెడ్షీట్ కప్పేసాను. ఇప్పుడు నాకు ఒక ప్రైవేట్ నా స్పేస్లో ఉన్నట్టుంది. లైట్ ఐడియా. ఇది ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇలాగా కప్పుకోవడానికి ఇచ్చిన బెడ్షీట్స్ ఇలా కట్టేసారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే దగ్గరలో దూద్సాగర్ వాటర్ ఫాల్ ఉందని చెప్పి మొబైల్ పట్టుకొని రెడీగా ఉన్నాను షూట్ చేద్దామని చెప్పి. తీరా చూస్తే అక్కడ బాగా డ్రై అయిపోయింది. సమ్మర్కి ఏం లేదనమాట వాటర్ ఫాల్లో వాటర్. ఫైనలీ రీచ్ అయిపోయాం. మేము రీచ్ అయినప్పటికీ అరౌండ్ 4:30 అలా అయింది. మేము మడ్గావ్ స్టేషన్లో దిగామన్నమాట. వాస్కోడిగామాలో దిగలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా వెహికల్స్ ఉంటాయంట. అండ్ వాస్కోడిగామాకి రీచ్ అయ్యేటప్పటికి ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ దిగిపోయాం. ఇక్కడ నుంచి మేము స్టే చేసిన హోటల్కి వెళ్ళాలంటే క్యాబ్స్ వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సో మేము లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ని చూస్ చేసుకున్నాం అనమాట. మేము ఇప్పుడు మడ్గావ్ కాంప్లెక్స్కి వచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పంజిమ్కి బస్సెస్ ఫ్రీక్వెంట్గా అవైలబుల్ ఉంటాయంట. ఏసీ బస్సెసే. పర్ పర్సన్కి 50 రూపీస్తో అయిపోతుంది. పంజిమ్ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 20కి వెళ్ళిపోతే అక్కడి నుంచి బగాకి, క్యాలింగోట్ ఇంకా క్యాండోలియం వెళ్ళడానికి ఫ్రీక్వెంట్గా లోకల్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో మేము అక్కడికి వెళ్ళిపోయి బగాకి లోకల్ బస్సులో ట్రావెల్ చేసామన్నమాట. అరౌండ్ 20 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్కి. మాకు టోటల్గా 70 రూపీస్ అయితే పడింది మడ్గావ్ రైల్వే స్టేషన్ నుంచి బగాకి రీచ్ అవ్వడానికి. అదే మేము క్యాబ్ కడిగితే మాకు 5000 చెప్పారు, 5 మెంబర్స్కి కలిపి కారు. ఎంత డిఫరెన్సో మీరే చూడండి. సో ఫైనలీ రీచ్ అయిపోయాం, రూమ్కి వచ్చేసాం. కేఆర్స్ రివర్ వ్యూ రిసార్ట్ అని చెప్పి ఇది కూడా మాకు బడ్జెట్లోనే దొరికింది. 1 డేకి 1800 ఛార్జ్ చేశారు వీళ్ళు. అరౌండ్ 8:30 అలా అయింది మేము రూమ్కి రీచ్ అయ్యేటప్పటికి. బాగా టైర్డ్ అయిపోయాం. బట్ ఈరోజు నా బర్త్డే, డే అంతా ట్రైన్లోనే అయిపోయింది. కనీసం నైట్ అయినా బయటకు వెళ్దామని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఇంకా బగా బీచ్కి స్టార్ట్ అయ్యాం. మా రూమ్ నుంచి బగా బీచ్ చాలా దగ్గర, అరౌండ్ 700 మీటర్స్ ఉంటుందన్నమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ 26th బర్త్డే నేను నా ఫేవరెట్ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కలిపి నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. బర్త్డే కేక్ కట్ చేయించారు నా చేత బగా బీచ్లో. నాకు ఇది ఒక బెస్ట్ మెమరీ లాగా గుర్తుండిపోతుంది. ఇంకా బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేసాం. ఆల్రెడీ 10 అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే గోవాలో ఎలక్షన్ కోడ్ రన్ అవ్వడం వల్ల ఆఫ్టర్ 10 తర్వాత లౌడ్ మ్యూజిక్ అలౌ లేదనమాట. సో మేము కూడా బాగా అలసిపోయాం. కొంచెం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కి రిటర్న్ అయిపోయాం అనమాట. సో డన్ ఫర్ ద డే.
వాకబుల్ డిస్టెన్సే రూమ్ నుంచి 1.5 అరౌండ్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో లెట్స్ గో. బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నా, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతుందని. ఫైనలీ ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. నేనైతే ఒక మంచి మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఫుల్గా తినేసి పంజిమ్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు పంజిమ్లో ఫౌంటైన్ హ్యాస్ అని ఒక ఫేమస్ ప్లేస్ ఉంది, దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. స్కూటీ రెంట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ వేడికి హ్యాండిల్ చేయగలమో లేదో అని చెప్పి ఇంకా క్యాబ్స్కి ఫిక్స్ అయిపోయాం. మనకి ఊబర్, ఓలా ఎలాగో ఇక్కడ గోవా మైల్స్ యాప్ అలాగనమాట. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. ఫౌంటైనియర్స్ని పోర్చుగీస్ కాలనీ అని కూడా అంటారు. ఇక్కడ ఉండే హౌసెస్ ఇంకా స్ట్రీట్స్ అన్నీ కూడా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్. అండ్ ఈ కలర్ఫుల్ హౌసెస్ ఇంకా స్ట్రీట్స్ చూడగానే నాకైతే ఒకటే అనిపించింది, వెల్కమ్ టు ఫారెన్. గోవా అంటే బీచెస్, పబ్స్ ఇంకా క్యాసినోస్కనే వెళ్తారు చాలామంది. అవే కాకుండా ఇంకా గోవాలో విజిట్ చేయడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే ఇది పంజిమ్ సిటీలో ఉంది. నేనైతే 100% ఈ ప్లేస్ని రికమెండ్ చేస్తాను విజిట్ చేయమని. మీరు మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా వస్తే ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. లొకేషన్ అయితే అమేజింగ్ ఉంది. అసలు ఒక గంట సేపు ఆగిపోయాం ఇక్కడ ఫొటోస్ కోసం. షో యూ ది కంప్లీట్. ఈ ప్లేస్ ఓన్లీ ఫోటోషూట్స్ మాత్రమే కాదు, ఇంకా ఫుడ్ లవర్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓల్డెస్ట్ బార్స్, ఇంకా మోస్ట్ ఐకానిక్ కేవ్స్, ఇంకా షాపింగ్కి కూడా చాలా ఫేమస్. నెక్స్ట్ ఇప్పుడైతే సోసెస్ అనే బొటిక్ వచ్చాం. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కలెక్షన్ బాగుంది కానీ రేట్స్ అయితే అస్సలు బాగాలేవు. ఇంకా వేరే షాప్కి వెళ్ళి కొంచెం షాప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం బగాకి. మార్నింగ్ 6 నుంచి అలా తిరుగుతూనే ఉన్నాం, ఇంకా ఓపిక లేదు, బాగా స్ట్రెయిన్ అయిపోయాం. ఇంకా రూమ్కి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఎండలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. లోకల్ బస్ తీసుకొని మేము స్టే చేసే హోటల్కి అయితే వెళ్ళిపోయాం. గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఇప్పుడైతే నేను గోవాలోనే ఒక బెస్ట్ సన్ డౌనర్ ప్లేస్కి, అదే మయాన్ బీచ్ క్లబ్ హౌస్. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న ప్లేస్ ఇది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇప్పుడైతే అంజనా బీచ్కి వచ్చాం. మేముండే స్టే దగ్గర నుంచి ఈ అంజనా బీచ్ 4.5 kilometers డిస్టెన్స్లో ఉంది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young,
and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఎంటర్ అవ్వగానే మన హ్యాండ్కి స్టాంప్ ఇంకా కార్డ్ కూడా ఇస్తారనమాట. ప్రీమియం టేబుల్స్ అయితే 35,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మేమైతే బీచ్ వ్యూ రెగ్యులర్ టేబుల్ తీసుకున్నాం. సో పర్ పర్సన్కి 2000 అయింది. ఓన్లీ మెయిల్స్ ట్యాగ్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ మనం రిటర్న్ అయిపోయే ముందు ఈ కార్డ్ చూపించి మనం బిల్ పే చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డ్ వెనుక ఒక నెంబర్ ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్ అయితే ఈవినింగ్. అందరూ సన్సెట్ చూడడానికి అయితే వస్తారు ఈ ప్లేస్కి. నాకైతే ఈ ప్లేస్ చూడగానే బాలి వైబ్స్ వచ్చాయి. సన్సెట్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే బాగా. ఇప్పుడే ఫైర్ షో అయితే స్టార్ట్ అయింది. మంచి సాంగ్స్ పెడతారు అనుకున్నాను. వీళ్ళేమో తెగ మ్యూజిక్లు పెడతారు. నాకు ఊపు రావడం కాదు, హెడ్ఏక్ వస్తుంది. అదర్వైజ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, బట్ మ్యూజిక్ నాకు నచ్చలే. అంటే ఈ మ్యూజిక్కి మనకి ఊపు రాదనమాట. సో ఊపు వచ్చినట్టు నటించాలన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు చూసి నేర్చుకోండి ఇలా అనమాట. 1 అవర్ నుంచి ట్రై చేస్తున్నాం క్యాబ్స్ బుక్ చేయడానికి గోవా మైల్స్లో. కానీ ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ సిగ్నల్స్. ఇక్కడే టాక్సీ స్టాండ్ ఉంది కానీ వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలాంటి దూరం నెట్వర్క్ లేని ప్లేసెస్కి వచ్చినప్పుడు వెహికల్ రెంట్ తీసుకొని రావడం బెటర్. లేదంటే డ్రైవర్ నెంబర్స్ ఉంచుకోవాలి. గోవా మైల్స్ యాప్ని మాత్రం నమ్ముకోవద్దు. ఈ వీడియోకి ఇంతే గాయస్. నెక్స్ట్ డే నేను ఎలా ఎక్స్ప్లోర్ చేశాను, ఏ ప్లేసెస్కి వెళ్ళానో నా నెక్స్ట్ బ్లాగ్లో తెలుసుకోండి. అంతవరకు బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమృత మినీ బ్లాగ్స్.